వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. రంగారెడ్డి జిల్లాలో అయితే విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. చిన్న పాప అక్షయ 5 సంవత్సరాల పాప ఆడుకుంటూ ముక్తమాదార గ్రామం రంగారెడ్డి జిల్లాలో ఆడుకుంటూ కారులోకి వెళ్ళింది. ఆ పాపం డోర్ లాక్ అయిపోయింది. ఆ ఊపిరాడక చనిపోయిన సంఘటన. మరి పేరెంట్స్ ఏం చేస్తున్నారు, అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు చూసింది లేదు. అసలు ఏం జరిగిందని వివరాల్లోకి వెళ్తే అప్పుడే చర్చికి వెళ్ళొచ్చారంట. చర్చికి వెళ్ళొచ్చి కార్ అక్కడ బయట పార్క్ చేసి వాళ్ళు లోన్కి వెళ్ళారు. మేబీ ఆ పాప ఆడుకుంటూ బయటకు వచ్చింది. బయటకు వచ్చి వాళ్ళ ఓన్ కారే కదా, సరదాగా ఆడుకుందాం అన్నట్టు లోన్కి వెళ్ళిపోయింది. లోన్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ డోర్ లాక్ అయిపోయింది. పాపం ఆ పాపకి తీయడం రాలేదు. లాక్ అయిపోయిన తర్వాత తీయడం రాలేదు. పాపం ఎప్పటి నుంచి ఉందో తెలియదు. అక్కడే ఊపిరాడక చనిపోయింది. పేరెంట్స్ తర్వాత దోలాడతారు కదా, ఆ దోలాడడానికి వెళ్ళినప్పుడు కార్లో చూస్తే పాపం చనిపోయి పడిపోయింది. పాపం ఏం చేయలేరు. అంటే ఇక్కడ పేరెంట్స్ కూడా చాలా నిర్లక్ష్యం ఉంది. పిల్లలు ఆడుకుంటారులే అని చెప్పేసి వదిలేస్తారు. ఇది ఒకసారి కాదు కదా జింత, చాలా సార్లు చూసాం మనం. పిల్లలు ఆడుకుంటూ కారులోకి వెళ్ళి చనిపోయిన ఘటన అని చెప్పేసి చాలా సార్లు లాక్ అయ్యి కొన్ని సార్లు అయితే కాపాడడం కూడా జరిగింది, గ్లాస్ బద్దలు కొట్టి. అంటే ఏంటి ఇక్కడ మెయిన్ గా అది ఎవరి నిర్లక్ష్యం అంటావు చెప్ప? ఖచ్చితంగా పేరెంట్స్ నిర్లక్ష్యమే అండి. ఈ మధ్య కాలంలో చాలా మంది మనం చూస్తాము, పిల్లల్ని అలా వదిలేస్తారు, కేర్ చేయరు. వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్తే ఇక్కడ సేఫ్ కాదు, నేను లాక్ అయిపోతే బయటికి రాలేను, ఊపిరందదు, అవన్నీ వాళ్ళకి తెలియదు. కానీ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళైతే తెలుసుకోవాలి కదా, పిల్లల్ని ఎక్కడ పంపించాలి, ఎక్కడ వదలాలి, ఎక్కడ వదలొద్దు, ఆ సెన్స్ అయితే పేరెంట్స్ కు ఉండాలి కదా. చాలా కేర్లెస్ అయిపోయి నిన్న విషయం నేను చెప్తాను. నేను డిమార్ట్ కి వెళ్ళాను నిన్న. ఆమె వస్తువులు తీసుకొని బయటకు వస్తుంది. చిన్న బాబు ఒక 2 years ఉంటుంటాడు. అలా నడుచుకుంటూ మెయిన్ రోడ్ కి వెళ్ళిపోయాడు. ఆమె ఇక్కడ వెతుకుతూ ఉండిపోయింది. మళ్ళీ నేను పట్టుకొచ్చాను. అంటే నాకే ఆ క్షణం అనిపించింది, వాడికి ఏమన్నా అయితే ఎట్లా అని. వెహికల్ ఏమన్నా వస్తే మెయిన్ రోడ్ అది వస్తున్నాయి వెహికల్స్ ఆల్రెడీ, కానీ టక్ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. తెలియదు, చిన్న పిల్లలకు తెలియదు కదా. మీరు బయటకు తీసుకెళ్తున్నారు పిల్లల్ని అని అంటే హ్యాండ్ పట్టుకోను లేదా ఒళ్ళో తీసుకుని ఉంచండి. అలా వదిలేయకూడదు. పబ్లిక్ ప్లేసెస్ లో ఎవరైనా తీసుకెళ్ళిపోవచ్చు, ఏమైనా జరగవచ్చు కదా. సో నేనైతే ఏమంటా అంటే పబ్లిక్ ప్లేసెస్ లోకి వెళ్తే మాక్సిమం పిల్లల్ని అవాయిడ్ చేయండి. లేదు అని అనుకుంటే మీతో పాటు ఉన్న హ్యాండ్ పట్టుకోండి. అండ్ ఎక్కడైనా మీరు ఇంట్లో ఉన్నా కూడా చాలా వీడియోస్ మనం చూసాము, ఇంట్లో అమ్ముంటది, రోడ్ పై కళ్ళు వచ్చేస్తారు, బైక్ ఏదో గుద్దేస్తున్నట్టు అలాంటి వీడియోలు కూడా చూస్తుంటాం. ఇప్పుడు అలాగే జరిగింది ఇది కూడా. సో చాలా ఇన్సిడెంట్లు అంతే. ఒక ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నప్పుడు పాప విండోలోంచి బయటపడడం కానీ. సో అంటే పేరెంట్స్ కావాలని ఎవరు పిల్లలు చనిపోవాలని చేసుకోరు, కానీ వాళ్ళ నెగ్లిజెన్సీ. ఇప్పుడు వేరే పనిలో ఉంటారు, పాపం వాళ్ళు ఆడుకుంటూ వాళ్ళకి తెలియదు కదా, వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ పాపం ఇప్పుడు 5 ఏళ్ళ చిన్నారి, పాపం ఏం తెలీదు, అనవసరంగా చనిపోయింది. ఇప్పుడు బాధ ఎవరికి? లైఫ్ లాంగ్ వాళ్ళే రిగ్రెట్ ఫీల్ అవ్వాలి. పేరెంట్స్ చచ్చిపోతున్నారు. అంటే ఇంత జరిగే వరకు ఎందుకు ఆలోచిస్తున్నారు పేరెంట్స్ కూడా? అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు న్యూస్ లో, ఇప్పుడు మనలాగా ఎవరో ఒక న్యూస్ లో తీసుకొని వెళ్తుంటారు, పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి. అట్లీస్ట్ ఆ టైంలో కొంచెం అలర్ట్ అయి ఉంటే ఆ పేరెంట్స్ జాగ్రత్త చూసుకోవాలి. అట్లీస్ట్ ఒక 5-10 minutes ఒకసారి అన్నా ఆ పాపను చూసుకొని ఉంటే బతికేదేమో లిటరలీ. ఇట్లాంటి అక్షయ చిన్న పాప, అట్లీస్ట్ ఇంకా స్కూల్కి కూడా వెళ్ళే పాప కాదు, వెళ్ళింది తెలియక డోర్ వేసుకొని చనిపోయింది. సో ఇట్లాంటివి చాలా ఘటనలు పేరెంట్స్ నిర్లక్ష్యం వల్లనే జరుగుతున్నాయి. మీరు అవునన్నా కాదన్నా పేరెంట్స్ వల్లనే తప్పు. పేరెంట్స్ బాధ్యత వహించాలి. అట్లీస్ట్ వాళ్ళ పనిలో ఉన్నప్పుడు వేరే వాళ్ళని ఎవరన్నా అప్పచెప్పడం జరగాలి. అంతెందుకు, మొన్న ఒక ఇన్సిడెంట్ చూసాం. ఎవడవాడు కర్ణాటకలో చిన్న పాపని తీసుకెళ్లి రేప్ చేశాడు. అట్లీస్ట్ 6 years ఏమో పాపకి. ఇంట్లో ఉన్న పాపని పిలిచి మరీ బయటికి తీసుకెళ్లిపోయి రేప్ చేయడం జరిగింది. అంటే పేరెంట్స్ ఉన్నా లేకపోయినా ఇంట్లో వాళ్ళకి చూసుకునే వాళ్ళు ఉండాలి, గార్డియన్ గా ఎవరన్నా ఉంచే వెళ్తుండాలి. ఇలాంటి ఇన్సిడెంట్ మ్యాక్స్ అవాయిడ్ చేయాలంటే అట్లీస్ట్ స్పృహలో ఉండాలి. అట్లీస్ట్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మినిమం బాధ్యత అది. వాళ్ళ పిల్లల్ని కన్ను వదిలేస్తే సరిపోదు కదా. ఇట్లాంటివి జరుగుతున్నాయి. కష్టపడి ఇద్దరు హస్బెండ్ వైఫ్ వర్క్ చేస్తున్నారో ఆ పిల్లలు లేకపోతే మీరు సంపాదించడం ఎందుకు? సో ఏమన్నా పిల్లలకు కూడా కొంచెం సెక్యూర్ గా చూసుకోండి. ఇద్దరు వెళ్ళిపోతున్నారు పనులకి, ఇంట్లో వదిలేశారు ఆ పాపని, అందుకే కదా వాడు పిలిచి మరి తీసుకెళ్లి రేప్ చేశాడు. సో ఇలాంటివి జరుగుతున్నాయి. చాలా నిర్లక్ష్యం నిజంగా. బయట కూడా మనం చూస్తుంటాం రోడ్ల పైన, ఎప్పుడు లెఫ్ట్ సైడ్ లో నడుస్తాం కదా, పిల్లల్ని ఇటు పక్క పెట్టి నడిపిస్తుంటారు వెహికల్స్ వస్తుంటే. కనీసం సెన్స్ లేదా ఇటు పక్క పెట్టి వీళ్ళకి నుంచి నడవచ్చు కదా. ఇలా చిన్నవి కూడా అవేర్నెస్ ఇవ్వాల్సి వస్తుంది వీడియోస్ లో. అంటే వీళ్ళ బుద్ధి ఏమవుతుందో నాకు అర్థం కాదు. అట్లీస్ట్ భయపడతారు. ఇప్పుడు జనరల్ గా భయం ఉంటుంది పిల్లలకి. ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి చిన్న కోల్డ్ అయితేనే తట్టుకోలేరు. ఇంట్లో వాళ్ళు టెన్షన్ ఉంటుంది. అలాంటిది ఇష్టం వచ్చినట్టు పిల్లల్ని వదిలేసేయడము. ఇప్పుడు అసలు ఎట్లా ఇమాజినేషన్ కి చాలా దారుణంగా ఉంది. ఆ పిల్ల కారులోకి వెళ్ళి అంతే చచ్చిపోయేంత వరకు వీళ్ళకి అట్లీస్ట్ స్పృహ లేదు. పిల్ల ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడ ఆడుకుంటుంది అనేది కూడా తెలియదు. పైగా చర్చికి వెళ్ళి వచ్చారంట నిన్న సండే. చర్చికి వెళ్ళి వచ్చి కార్ పార్క్ చేసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు. పిల్ల ఆడుకుంటూ బయటకు వచ్చింది.
అట్లీస్ట్ కొంచెం అన్న ఉండాలి కదా, అవేర్నెస్ ఉండాలి కదా, పిల్ల ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి. సెన్స్ లేకుండా చేస్తారు. ఇప్పుడు అంటే వాళ్ళు బాధలో ఉంటారు, ఇట్లా మాట్లాడకూడదు కానీ పేరెంట్స్, కానీ తప్పదు మరి, ఇప్పుడు వాళ్ళ తప్పిదమే కదా. ఎవరు తప్పులు చేస్తారు చెప్పండి? వాళ్ళ కారు, వాళ్ళ ఓన్ ప్లేస్ లో పిల్ల బయటకు వచ్చి ఆడుకుంటుంది కారులో ఉన్నప్పుడు, అట్లీస్ట్ కొంచెం అన్నా తెలియాలి కదా. డోర్ లాక్ తీసుకొని వెళ్ళిన పిల్ల అట్లీస్ట్ నువ్వన్నా లాక్ కరెక్ట్గా వేసి ఉండాలి కదా, కార్ డోర్ లాక్ కరెక్ట్గా వేసి ఉండాలి కదా. ఫస్ట్ నీ తప్పు, డోర్ లాక్ వేయలేదు, తర్వాత పిల్ల వెళ్ళింది, అట్లీస్ట్ చెక్ చేసుకోవాలి 5 minutes ఒకసారి ఎక్కడింది ఏంటి. ఫాదర్ కంటే 100 పనులు ఉంటాయి. మదర్ ఏం చేస్తుంది? సండేనే కదా, ఫ్రీనే కదా, రావడము, పడుకోవడము, ఆ పిల్ల పాపం ఆడుకుంటూ చనిపోయింది. ఇప్పుడు ఆ పిల్ల చావుకి ఎవరు కారణం చెప్పండి? పేరెంట్సే కారణం, ఇంకేం చెప్తాం. సో ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి. సో మీరు కూడా చూసే వాళ్ళు ఇప్పుడైనా కొంచెం అవేర్నెస్, కొంచెం బుద్ధి తెచ్చుకోండి. పిల్లల్ని ఆడుకోవడానికి వదిలేసినప్పుడు అట్లీస్ట్ వాళ్ళు కొంచెం వాళ్ళకి స్పృహలో వాళ్ళ చూసుకోండి, కొంచెం ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారని అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. ఇంట్లో కూడా ఆడుకుంటూ కత్తులతో తీసుకొని ఆడుకుంటారు. ఇట్లాంటివన్నీ ఇవి ఎవరు చెప్పరు, వీటిని ఇంత చిన్న చిన్న ఇష్యూలు ఎవరు చెప్పరు, మీరే చూసుకోవాలి. ఇది అట్లీస్ట్ మినిమం రెస్పాన్సిబిలిటీ ఇది పేరెంట్స్ది. సో ఇప్పటికన్నా కానీ చూసుకొని పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు. ఈ కారు విషయం ఒకటే కాదు, రోడ్ల మీద ఆడుకుంటూ బైక్ యాక్సిడెంట్ అయిన ఉంటాయి, ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడ్డాయి ఉంటాయి, చాలా ఇన్సిడెంట్లు జరిగాయి. ఇదంతా పేరెంట్స్ నిర్లక్ష్యం వల్లనే జరుగుతాయి. పిల్లలకి ఏం తెలుసు చెప్పండి? సో దీని మీద అవేర్నెస్ తీసుకురావాలి. అట్లీస్ట్ మీరు కూడా కొంచెం జాగ్రత్తగా పిల్లలతో అట్లీస్ట్ ఒక టచ్లో ఉండండి, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నాడని ఒకసారి చూసుకోండి.